నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో బ్యూరోక్రాట్లని అట్లాగే ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రజల్లో నిత్యం ఉండాలని, ప్రజలతో మమేకం కావాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో ఎమ్మెల్యేలకి ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. సో ఇట్లా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎప్పటి నుంచో కొంత ల్యాకింగ్లో ఉన్న అంశం ఏంటంటే అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లట్లేదు, చాలా వీక్గా ఉంది, పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంచుకోవాలి, ఎమ్మెల్యేలు బలంగా ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి అనేక వేదికల మీద నుంచి అనేక సందర్భాల్లో కూడా ఆయన ఎమ్మెల్యేలకి చెప్పినటువంటి నేపథ్యం. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చాలాసార్లు చెప్పాడు, నేను కూడా స్వయంగా ఆయా నియోజకవర్గాల టూర్లు, జిల్లాల పర్యటనలు చేస్తాను, ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళాలి అనేది కూడా ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే దాదాపుగా ఇంకొక 2 నెలలు 3 నెలలు పోతే 2 ఏళ్ళు పూర్తిగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, అంటే దాదాపుగా 18 నెలలు పూర్తయింది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఎమ్మెల్యేల పట్ల ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, అంటే ప్రజల్లో ఒపీనియన్ ఏంటి, ప్రభుత్వ పథకాల పరిస్థితి ఏంటి, ప్రభుత్వ పథకాల అమలు తీరులో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకేమన్నా ఎట్లా ఉంది, ఇది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలనుకున్నాడు. సో ఇప్పుడు ఆ ఉద్దేశంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరు పైన ఇప్పుడు సమీక్షలు ప్రారంభించి కొంత ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. సో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో ఏమేం పనులు చేశారని, ప్రభుత్వ పథకాలపై ఎలాంటి ప్రచారం చేశారనేది ఆయన ఇప్పుడు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు. అంటే గతం నుంచి ఆదేశాలు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది అని కనుక్కునే ప్రయత్నం సీఎం రేవంత్ చేస్తున్నాడు. అలాగే పార్టీ బలోపేతం కోసం ఏ కార్యక్రమాలు చేపట్టారని కూడా వివరాలు సేకరిస్తున్నారు. సో ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేందుకు ఒక్కో ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవుతానని జపాన్ పర్యటనకు వెళ్లే ముందు జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా గురువారం రోజున కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆయన మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. సో ఇప్పుడు సొంత జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు ముందుగా ఆయన సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంటు, అక్కడ ఆ జిల్లా ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటే సీఎం శ్రీకారం చుట్టారు, సమావేశమయ్యారు. అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి మాట్లాడకుండా 1-to-1 మీటింగ్స్, అంటే ఒకరొకరితో విడివిడిగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు 1-to-1 మీటింగ్స్ ఉండటం వల్ల ఏంటంటే సమస్య ఓపెన్గా చెప్పే అవకాశాలు ఉంటాయి, పక్కన వాళ్ళు ఏం ఫీల్ అవుతారని అని కూడా బాధ ఎవరికి ఉండదు. సో ఇప్పుడు నియోజకవర్గంలో సమస్యలైనా రాజకీయ పరిస్థితులైనా నేరుగా చర్చించారు. ఆ దృష్ట్యా ఇప్పుడు దాదాపుగా 17 నెలల కాలంలో నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసినటువంటి నిధుల వివరాలు ఆయా ఎమ్మెల్యేల ముందు పెట్టినట్లు తెలుస్తోంది. సో ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఇన్ని కార్యక్రమాలు చేశాం, మీరు ప్రభుత్వానికి ఏం చేశారో చెప్పండి అనేది స్ట్రైట్ క్వశ్చన్ సీఎం రేవంత్ రెడ్డిది ఎమ్మెల్యేలందరికీ కూడా. సో పథకాల ప్రచారం కోసమే ఏమేం కార్యక్రమాలు చేశారు, ఎన్ని గ్రామ సభలు సమావేశాలు నిర్వహించారు, ఎక్కడ పాదయాత్రలు చేపట్టారు, పార్టీ కార్యకర్తలతో ఎన్నిసార్లు మీటింగ్ నిర్వహించారు అనే వివరాలను పేపర్పై రాసి ఇవ్వాలని అడిగినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు రానున్నటువంటి 3 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా రిటర్న్గానే, అంటే లిఖితపూర్వకంగానే రాసి ఇవ్వాలని ఇప్పుడు ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా ఆయన అడిగి మరీ తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు సీఎం 1-to-1 సమావేశం కావడంతో కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం పైననే దృష్టి పెట్టకుండా తమకు తెలిసినటువంటి కాంట్రాక్టులు, బిల్లులు రిలీజ్ చేయాలని సీఎం ముందు ప్రస్తావించినట్టుగా ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి అదొక పెద్ద బిగ్ టాస్క్గా మిగిలింది. అంటే పెండింగ్ బిల్లులు మంజూరు కావట్లనేది పెద్ద ఎత్తున ఉన్నటువంటి అపవాదు. సో ఇప్పుడు సీఎం డైరెక్ట్గా ఇంటరాక్ట్ కావడంతో ఇప్పుడు బిల్లుల విషయాన్ని పట్టించుకోకుండా నియోజకవర్గంలో ఇంకా చేపట్టాల్సినటువంటి పనులను వివరించాలని సూచించినట్లుగా తెలుస్తుంది సీఎం రేవంత్. సో ఇప్పుడు జూన్ 2 లోపు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అయ్యేందుకు సీఎం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేల సూచనల మేరకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పెండింగ్ పనులను కూడా పూర్తి చేయడం, కొత్త పనులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని వ్యూహం ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తయారు చేసి ఎమ్మెల్యేలతో 1-to-1 మీటింగ్స్,
ఆయన ఓన్గా కూడా కొన్ని రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉందనే సర్వే రిపోర్ట్స్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలతో కూడా అడిగి తెలుసుకున్న తర్వాత ఈ రెండు బేరీజ్ వేసుకుని అప్పుడు స్థానిక సంస్థలకి వెళ్లే అవకాశాలు సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపే దిశగా కొంత అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేల గుట్టు అంటే వాళ్ళ ప్రోగ్రెస్ రికార్డ్, వాళ్ళ జుట్టు అంతా కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేతిలో పెట్టుకున్నారు. నెక్స్ట్ ఆ ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఏం చేయబోతారు, ఎలా చేయాలి అనే అంశాల మీదే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మీరు కూడా సీఎం వద్ద ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రికార్డు ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరగబోతోంది, స్థానిక సంస్థల్లో విజయమే వరది. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.